ఐపీఎల్ 2026లో వరుస ఓటములకు ముంబై ఇండియన్స్ బ్రేక్ వేసింది. ఈ సీజన్లో తొలి మ్యాచ్ విజయం తర్వాత వరుసగా 4 మ్యాచ్ల్లో ఓడిపోయిన ముంబై గుజరాత్ టైటాన్స్పై ఘన విజయం సాధించింది. తిలక్ వర్మ అజేయ సెంచరీతో జట్టుకు భారీ స్కోర్ అందించగా బౌలర్లు కూడా తమ పని తాము చేసుకుపోవడంలో విజయం సాధించారు. గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లకు కళ్లెం వేశారు. దీంతో ఐపీఎల్ 2026లో ముంబై రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ ప్రారంభంలోనే వికెట్లు కోల్పోయింది. దానిష్ కుంటెండీకా, సూర్యకుమార్ యాదవ్ స్వల్ప స్కోర్లకి అవుట్ కావడంతో పవర్ ప్లే ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయింది. దీంతో మరోసారి ముంబై తక్కువ స్కోర్కే పరిమితమయ్యేలా కనిపించింది. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన తిలక్ వర్మ అద్భుతం చేశాడు. ఈ మ్యాచ్లో తొలి 20 బంతుల్లో కేవలం 17 రన్స్ మాత్రమే చేసిన తిలక్ ఆ తర్వాత విశ్వరూపం చూపించాడు. ఆ తర్వాత 23 బంతుల్లో ఏకంగా 82 పరుగులు స్కోర్ చేశాడు. తన ఇన్నింగ్స్లో ఏకంగా 7 సిక్స్లు 8 ఫోర్లు కొట్టాడు. మొత్తం 45 బంతుల్లో 101 పరుగులు చేశాడు. నమందీర్ 32 బంతుల్లో 45 రన్స్ చేశాడు. దీంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. అనంతరం చేజింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ వరుసగా వికెట్లు కోల్పోయింది. తొలి బంతికే సాయి సుదర్శన్ అవుట్ అయ్యాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఒక్క వికెట్ కూడా తీయని బుమ్రా ఈ మ్యాచ్లో మాత్రం తొలి బంతికే వికెట్ తీశాడు. అది కూడా సాయి సుదర్శన్ అవుట్ చేశాడు. జోస్ బట్లర్ 5, శుభ్మన్ గిల్ 14, అలాగే గ్లెన్ ఫిలిప్స్ 6, రాహుల్ తెవాతియా 8 విఫలమయ్యారు. చివరకు గుజరాత్ టైటాన్స్ 15.5 ఓవర్లలో 100 పరుగులకే ఆల్అవుట్ అయింది. ముంబై ఇండియన్స్ బౌలర్లు అశ్విని కుమార్ 4 ఓవర్లు వేసి 24 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఇంకా గజన్ఫర్, మిచెల్ శాంట్నర్ 2 వికెట్లు తీశారు. బుమ్రా, హార్దిక్ పాండ్యా 1 వికెట్ తీశారు. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ యువ కెరటం తెలుగు తేజం తిలక్ వర్మ విధ్వంసకర ఇన్నింగ్స్తో చరిత్ర సృష్టించాడు. కేవలం 45 బంతుల్లోనే అజేయంగా 101 పరుగులు సాధించిన తిలక్ వర్మ మైదానం నలుమూలల సిక్సర్లు, 4లతో విరుచుకుపడి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సెంచరీతో ఒక ఇన్నింగ్స్తో మాత్రమే కాదు, ముంబై ఇండియన్స్ చరిత్రలో ఒక అరుదైన కొత్త శకానికి నాంది పలికాడు. ఇక జయసూర్య రికార్డును కూడా సమం చేశాడు. ఈ మెరుపు సెంచరీతో తిలక్ వర్మ ఒక భారీ రికార్డును అందుకున్నాడు. 2008 ఐపీఎల్ ప్రారంభ సీజన్లో శ్రీలంక దిగ్గజం సన్నత్ జయసూర్య 45 బంతుల్లో సెంచరీ చేసి సృష్టించిన రికార్డును తిలక్ ఇప్పుడు సమం చేశాడు. ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్లో నమోదైన అత్యంత వేగవంతమైన సెంచరీగా ఇది రికార్డులో నిలిచింది. ఈ జాబితాలో కెమెరాన్ గ్రే 47 బంతులు, అలాగే సూర్యకుమార్ యాదవ్ 49 బంతులు తిలక్ వెనక్కి నెట్టేశాడు. ఇక గుజరాత్ టైటాన్స్పై రెండో ఆటగాడిగా సెంచరీ నమోదు చేశాడు. బలమైన బౌలింగ్ విభాగం కలిగిన గుజరాత్ టైటాన్స్పై సెంచరీ చేయడం సాధారణ విషయం కాదు. గతంలో 2023లో సూర్యకుమార్ యాదవ్ 103 మాత్రమే ఈ ఘనత సాధించగా ఇప్పుడు ఈ ఫీట్ను సాధించిన రెండో ముంబై బ్యాటర్గా తిలక్ నిలిచాడు. క్లిష్ట సమయాల్లో జట్టును ఆదుకోవడమే కాకుండా స్ట్రైక్ రేట్ను అమాంతం పెంచుతూ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఇక తిలక్ ప్రస్థానం ఒకసారి చూద్దాం. హైదరాబాద్కు చెందిన తిలక్ వర్మ ముంబై ఇండియన్స్ జట్టులో ఒక నమ్మకమైన ఫినిషర్గా ఎదిగాడు. ప్రతి సీజన్లో తన ఆటను మెరుగుపరుచుకుంటూ టీమిండియాలోనూ కీలక సభ్యుడిగా మారాడు. ఇక అతని షాట్ సెలక్షన్స్, ముఖ్యంగా స్పిన్నర్లను ఎదుర్కోవడంలో చూపించే తెగువ అద్భుతం. ఈ మ్యాచ్లో అతను కొట్టిన లాఫ్టర్ డ్రైవ్లు, అలాగే ఫుల్ షాట్లు ఫ్యాన్స్ను కట్టిపడేశాయి. తిలక్ వర్మ ఈ ఇన్నింగ్స్తో రాబోయే అంతర్జాతీయ టీ20లో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నాడు. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉంటూ పెద్ద ఇన్నింగ్స్ ఆడగల సామర్థ్యం అతని భవిష్యత్ కెప్టెన్సీ రేసులో కూడా చోటు కల్పించే అవకాశం ఉంది. ముంబై ఫ్యాన్స్ ప్రస్తుతం తెలుగు సింహం అంటూ సోషల్ మీడియాలో తిలక్ వర్మను కొనియాడుతున్నారు. ఐపీఎల్ 2026లో వరుస ఓటములతో సన్నద్ధమవుతున్న ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్పై జరిగిన మ్యాచ్లో ఘన విజయం నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. యువ బ్యాటర్ తిలక్ వర్మ 45 బంతుల్లో 101 ఒక అద్భుతమైన సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. అనంతరం 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ముంబై బౌలర్ల దాటికి వరుసగా వికెట్లు కోల్పోయింది. చివరకు 15.5 ఓవర్లలో 100 పరుగులకు ఆల్అవుట్ అయింది.